గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం అయ్యా. లేవండి లేవండి. రారా, ఎదురు చూడలేదు. సంతోషంగా ఉన్నావా? బాగున్నావా? నువ్వు ఏ పరిస్థితిలో బాలు అని పేరు మార్చుకున్నావో తెలియదు. అందుకే నేను బయటపడలే. వాళ్ళింట్లో బాబు ఊరికి వచ్చేసేయండి బాబు. ఊళ్ళో ఏంటి, ఊరికొచ్చే ఉద్దేశం ఉందా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి? నిన్నడుగుంటే అవునని చెప్పేవాడిని. ఇప్పుడు లేదు నాన్న. బ్యాక్ టు పవిలియన్. రిటైర్డ్ హర్ట్. అమ్మేలా ఉందన్నా? ఉందిరా, అక్కడే ఉంది. నిన్ను నన్ను గమనిస్తూనే ఉంది. ఈ ఉంగరం మీ అమ్మదిరా, నీకిమ్మంది. లోపలికెళ్ళు. మిగతా వాళ్ళందరినీ పంపించేసి వస్తాను. సరే నాన్న. వెళ్ళు. అయ్యా, అమ్మగారు చనిపోయారన్న విషయం బాబుగారితో చెప్పుంటే బాగుండేది. బాబు, నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా దాచడం మేలు. నో 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 బెనర్జీ, నో. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇంకేంటి, చివరి క్షణంలో అదేంటి ట్విస్ట్ ట్విస్ట్ ఇచ్చి వాళ్ళిద్దరిని కలుపుతాను. పాపం వాళ్ళు కలవాలి. ఒకటే ఎలా చేయాలి, చేస్తాను. అంటే నీ కాస్ట్. ఈ మంచి పని చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బాంబేకి వెళ్ళను బెనర్జీ. మేనక ఆంధ్ర భవన్ కు వెళ్ళి కాళిదాస్ గారిని కలవాలి కదా, ఏం వెతుకుతున్నావు? అయ్యో, ఆయన ఫ్లైట్ టికెటే వెతుకుతుంది. అయ్యో, తొందరగా వెతుకు, టైం అవుతోంది కదా. ఏమిటది? లూసు. అదేమైనా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నావా? పాస్పోర్ట్. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా? నువ్వే ఎక్కడో అక్కడ పెట్టింటావు నీ పాస్పోర్ట్. నీ రూమే కదా ఇది, నేను ఎక్కడ వచ్చాను? అయ్యో, ఇక్కడ ఉంది ఆయన ఫ్లైట్ టికెట్. ఇది మాత్రం నా రూమ్ లోకి ఎలా వచ్చింది? ఏదో మర్చిపోయి పెట్టుంటాను. మర్చిపోయి పెడితే రెక్కలు వచ్చి ఇక్కడికి వచ్చిందా? కాళిదాస్ గారి టికెట్ అదో కాదో చూడు. ముందా పాస్పోర్ట్ చూడు, నీదా నాదే అని ఊరికే తిట్టకుండా. ఏయ్, ఇది మనిద్దరి పాస్పోర్ట్ కాదు. ఇందులో వేమనని రాసుందేంటి? భార్గవ్ ఫోటో ఉంది, సరిగ్గా చూడు. ఇందులో రాసుంటే నేను అబద్ధం చెప్తున్నానా? చూడు, వేమనని ఉంది. నాన్న పేరు కాళిదాసు. కాళిదాస్ గారు కొడుకా ఇతను? అయ్యో. నాన్న, అమ్మ కోసం ఈ పుస్తకం కొన్నా నాన్న. త్వమేవాహం. చాలా సంతోషం రా. నాన్న, కొలంబో నాలో మార్పు తెచ్చిందన్న. నాలో ఇదివరకున్న కోపం లేదు, పొగరు లేదు, మొరటితనం లేదు. ఇక మీదట మీరు ఒక కొత్త వేమన్ని చూస్తారు నాన్న. ఓ మై గాడ్, శిల్ప పాస్పోర్ట్. నాన్న, అయిపోయింది అనుకున్న పని ఒకటి మిగిలింది. అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను నాన్న. నీకోసం ఎదురు చూడొచ్చు కదా. తప్పకుండా వచ్చేస్తాను నాన్న. సరే, వెళ్ళరా. ఎంతసేపలా చూస్తూ కూర్చుంటారు? తమరే ఆడాలి. మూడు పడితే మీ అబ్బాయి గెలుస్తాడు, దాయం పడితే ఆట క్లోజ్.
అయ్యా విధి, నా కొడుకు బతుకుని అన్యాయంగా నట్టేట్లో ముంచి నాశనం చేయబాక, నన్నింకా టెన్షన్ పెట్టవాక. ఆట ముగింపేందో చెప్పేయపాయా. ఆహా, గబ్బులు మీ దగ్గరే ఉంచుకుని ముగింపు ఏంటని నన్ను అడుగుతారే? మీరు ఆడండి సామి. దిగరా. అసలు మీరు ఎందుకు ప్రేమించరు? ప్రేమలో నిండా మునిగాక చెయ్యి వదిలేడానిక? అంతా అయిపోయింది కదా, ఇంకా ఆలోచించుకోవడానికి ఏమీ లేదు. ప్లీజ్ రే బాలు, ప్లీజ్ రోషన్ చెయ్యొద్దు. నా మాట వినరా. నాకు శిల్పాకి ఇక మీద ఎలాంటి సంబంధం లేదు. తను నిన్ను డీప్గా లవ్ చేస్తోందిరా. అన్యాయంగా తన జీవితాన్ని నువ్వు పాడు చేయకరా. ఏంట్రా నువ్వు అనేది? అర్థమేంటని చెప్పు. నువ్వు దూరం అవుతున్నావు అన్న బాధతో తను ఆత్మహత్య చేసుకుంటుందేమో అని నాకు అనిపిస్తోందిరా. రోషన్, నోటికి వచ్చినట్టు అబద్ధం చెప్పావంటే అబద్ధం కాదురా, నేను తనతో మాట్లాడాను. ఏమంది? ప్రేమ ముందు తను ఓడిపోయానని ఏడ్చింది. తర్వాత ఇంకా బతికుండడం ఎందుకని పెద్దగా అరిచి ఎక్కడికో పరిగెత్తిందిరా. నిజం చెప్తున్నావా? అవునరా బాలు, నిజం చెప్తున్నా. అమ్మాయిలంతా ఇంతేరా, ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారు. అందుకే నాకు భయంగా ఉంది. ఏదో ఒకటి చెప్పి ఆపుండొచ్చు కదరా. ఏం చేయండి, నా వల్ల కాలేదు. వినిపించుకోకుండా పరిగెత్తింది. నన్ను ఇలా కొడుతూ టైం వేస్ట్ చేయకరా. ముందు వెళ్ళి తను కాపాడు. తను కలిసి ఐ లవ్ యూ అని చెప్పు. నువ్వు ఒక్కడే తనని కాపాడగలవు. శిల్ప ఎట్టెళ్ళింది? పోటు వైపు కొనుంటుందని నాకు అనుమానంగా ఉంది. నువ్వు తన వెంటే వెళ్ళుండొచ్చు కదరా. నేను చెప్పిన తను ఆగలేదురా. అందుకని వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్తామని ఇటు వెళ్తున్నాను. శిల్ప మా అబ్బాయి ఏదో కోపం వచ్చి ఇల్లు వదిలేసి వచ్చాడు. వీడి పాస్పోర్ట్ మీకెక్కడ దొరికింది? మా ఇంట్లోనే దొరికింది. సార్, మా చెల్లెలు వేమన్ని ప్రేమిస్తోంది. ఒకవేళ తనే పాస్పోర్ట్ ఇంటికి తీసుకొచ్చి ఉండొచ్చు. అతను మాకు బాగా నచ్చాడు. అందులోనూ మీ అబ్బాయి అని తెలిసిన తర్వాత అతను మాకు ఇంకా బాగా నచ్చాడు. మీరు ఒప్పుకుంటే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. అవును సార్, పిల్లలు ఇష్టపడిన దాన్ని పెద్దలు కూడా ఒప్పుకోవాలి. ఒకటి మాత్రం వేయకండి. ఇలా చూడండి, మీరు తొందరపడి ఆడి తర్వాత తప్పంత నాదే అనకూడదు. నిన్ను టెన్షన్ పెట్టి చంపేస్తున్నావు కదా. అవునులే స్వామి, ఏదైనా చెడు జరిగితే విధిని నిందిస్తారు, మంచి జరిగితే అదృష్టం అనేస్తారు. ఇప్పుడు చూడు, నీ రాత్రి మార్చేస్తా, మూడేస్తా. చూడు చూడు. ఊ అను బాకయ్య, గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. సర్లే. కొంచెం నీళ్లు తాగేదా? ఈ బ్రేస్లెట్ వేసుకుంటే ప్రేమ పుట్టిందండి. శిల్పాన్ని చూసావా? ఇచ్చుడు ఇది ఎక్కడ దొరికింది? చూపిస్తాను.
వెళ్ళిపోద్ది ఏమంటున్నావు అయ్యా సార్ అయితే మనం ఫార్మల్ గా వాళ్ళిద్దరి జాతకాలు మార్చుకుందామా? మనం ఏమైనా జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నావా ఏమిటి? మనసులు కలవాలంతే. ఏమంటారు? గాయం పడకూడదు. నీతో మాట్లాడాలి. ఏంటి శిల్ప, ఏంటి పిచ్చి పని చేసావు? బాలు మనకి దక్కేలా లేడు శిల్ప. రోషన్, వాట్ యు మీన్? నీ దగ్గర గొప్పగా ప్రేమను త్యాగం చేస్తున్నట్టు నటించి వెళ్ళిపోయాడు, కానీ నువ్వు లేని జీవితాన్ని వాడు అసలు ఊహించుకోలేకపోతున్నాడు. ఏమైందో చెప్పు. బ్యారెడ్జీతో ఊరికి వెళ్తున్నానని చెప్పి పిచ్చి పట్టిన వాళ్ళ పరిగెట్టాడు. ఎక్కడికి పరిగెట్టాడు? బహుశా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళుంటాడు. నేనెంత ఆపాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. శిల్ప లేని నా జీవితం వ్యర్థమని, దానికి మరణం ఒకటే దారిని పిచ్చి పిచ్చి పట్టిన వాళ్ళ బోటు వైపు పరిగెత్తాడు. నువ్వు ఒక్కదానివే వాడిని కాపాడగలవు. త్వరగా వెళ్ళి శిల్ప, వెళ్ళు. మీరు సాహిత్య రాజకీయ రంగాల్లో ప్రముఖులు కదా, మీ మనసులో తీరని కోరిక ఏదైనా ఉందా? విలేకరులు అడుగుతున్నట్టు అడుగుతున్నారు. నా వల్లే నీ ప్రాణం పోయింది. నా వల్లే. విధి చాలా విచిత్రమైంది. ఎవరిని ఎప్పుడు కలుపుతుందో ఎప్పుడు విడదీస్తుందో తెలియదు. మా అబ్బాయి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను. కొలంబోకి రావడంతో ఆ కోరిక నెరవేరింది అనుకుంటున్నాను. గాయం పడకూడదు. నువ్వు చచ్చిపోయే వరకు ఈ దుర్మార్గుడు వాడు చచ్చిపోయాడే. నువ్వు ఈ బాడీ చూసుకో, నేను ఊళ్ళోకి వెళ్ళి 10 మందిని పిలుచుకొస్తాను. దుర్మార్గుడా ఎంత పని చేస్తావు?
వెతుకుతున్న తీగ కాళ్ళకి తగిలినట్టుంది ఈ పెళ్లి వ్యవహారం. తీసుకోండి. ఈ ఏడాదే వాడికి పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మ ఆశపడింది. తను కోరుకున్నట్టే అంతా జరుగుతోంది. ప్రేమన చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయిన విషయం తనకు తెలుసా? ఆ విషయం వాడికి తెలీదు. అమ్మంటే వాడికి ప్రాణం. తెలిస్తే మరుక్షణమే చనిపోతాడు. శుభకార్యం గురించి మాట్లాడుకుంటూ ఈ మాటలు ఎందుకులేండి. నేనంటే నీకు ఎంత ఇష్టమని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వంటే ఇష్టం లేదో చెప్పలేదు కదా, లవ్ చేస్తున్నానని చెప్పానుగా. రాస్కల్, ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా చేస్తావు? నేను చంపేశాను. నేనే నిన్ను చంపేశాను రా. నేను నీ శత్రుని. నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను. నేను నీతో వచ్చేస్తాను రా. నేను చేసిన పాపానికి నాకు వేరే దారి తెలియట్లేదు. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. ఐ లవ్ యూ బాలు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ బాలు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బాలు. లైఫ్ లో ఇంత మంచి పని ఎప్పుడైనా చేసావా రోషన్? యు డన్ ఎ గుడ్ జాబ్. గుడ్ జాబ్. yes. Be happy. God bless. ఇద్దరం కలిసి సమాధైపోతాం. సముద్రుడా, ఇన్నాళ్ళు మేము నేను దేవుడు అనుకున్నాం కదరా. ఇంత ద్రోహం చేస్తావా? ఇంతమందిని పొట్టలు పెట్టుకున్నావే, ఇంకా చాలేదా? అయ్యో, నువ్వు దేవుడు కదా, దెయ్యానివి, పిశాచానివి, మోసానివి. వీటితో ఒక అబద్ధం, తనతో ఒక అబద్ధం, ఇద్దరిని కలిపేశాను. మంచి ఉద్దేశంతో చెప్పిన అబద్ధమేగా ఆ ఇద్దరిని నాశనం చేసింది. తప్పు ఆడలేదయ్యా, లేదయ్యా. చివరి నిమిషంలో ఆ సముద్ర తీరంలో ఒకే ఒక క్షణం వాళ్ళిద్దరూ కలుసుకుని ఉండుంటే ఇంత జరిగి ఉండేదంట. ఆ దురదృష్టానికి విధి నువ్వే కారణం అయ్యా. కాదు పెద్ద ఆయన, రామన ఎందుకలా తొందరపడి నిర్ణయం తీసుకోవాలి? తనకి తానే శత్రువు అయ్యాడు అంతే. దాంతో నాకేం సంబంధం ఉంది? మనుషుల తలరాత్రలకి ఎవరికి వారే కారణం. అర్థం చేసుకోండి. మంచైనా చెడైనా ఇతరుల వల్ల రాదు. అయ్యా, అమ్మగారి కోసం బాబు కొన్న పుస్తకం సముద్ర పొట్టున దొరికిందని. చివరికి వాడు నాకు మిగిల్చింది ఇదేనా? దైవమా ఇది న్యాయమేనా? ఇది నీకు ధర్మమేనా? దైవమా